హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో బిగ్ బాస్ వరుస టాస్కులతో కంటెస్టెంట్స్కి కొనుకు లేకుండా చేస్తున్నాడు. ఇప్పటికే ఫుడ్ టాస్కులు అంటూ హౌస్ మేట్స్ని ఉక్కిరి బిక్కిరి చేసిన బిగ్ బాస్ తాజాగా ప్రైజ్ మనీ టాస్కులు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రైజ్ మనీ టాస్క్లో ఇప్పటికే 2 టాస్కులు ముగిసిపోయాయి. మొదటి టాస్క్లో విష్ణుప్రియ, రెండవ టాస్క్లో నిఖిల్ విజయం సాధించారు. ఇక మూడో టాస్క్ పెట్టడం జరిగింది. ఈ మూడో టాస్క్ ఏమిటి అంటే, బిగ్ బాస్ ఒక వర్డ్ పేరు చెప్తాడు. ఆ వర్డ్ని ఇంగ్లీష్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి. ఈ టాస్క్లో యష్మి, నైనిక, మణికంఠ ముగ్గురు పాల్గొన్నారు. ఈ టాస్క్కి సంచాలక్గా సీత వ్యవహరించింది. అయితే టాస్క్ జరిగే సమయంలో టాస్క్ని పూర్తిగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు పృథ్వీ. నేను మాట్లాడతాను, సైలెంట్గా ఎందుకుంటాను, నువ్వేమైనా బిగ్ బాస్వా, నువ్వు కేవలం సంచాలక్ మాత్రమే, నువ్వు చెప్తే నేను ఎందుకు సైలెంట్గా ఉండాలి అంటూ సీతని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే సీత, నీతో మళ్ళీ మాట్లాడతాను, కాసేపు టాస్క్ అవ్వనివ్వు అంటూ టాస్క్ని మొదలుపెట్టి రెడీ బిగ్ బాస్ అంటూ చెప్పింది. దీంతో బిగ్ బాస్ వర్డ్స్ చెప్పడం ప్రారంభించాడు. అయితే టాస్క్ ముగిసే సమయానికి ఎక్కువ వర్డ్స్ కరెక్ట్ స్పెల్లింగ్తో మణికంఠ రాయడంతో ఈ టాస్క్లో మణికంఠ విజయం సాధించినట్టు సంచాలకైన సీత ప్రకటించింది. దీనితో ఇప్పటి వరకు ఒక్క టాస్క్ కూడా గెలవని మణికంఠ ఏకంగా 70,000 రూపాయలు గెలిచి మణికంఠ తన క్లాన్ని ఇప్పటి వరకు అత్యధికంగా ప్రైజ్ మనీ గెలిచిన క్లాన్గా నిలబెట్టాడు. అలాగే ఈ సీజన్లో తొలి టాస్క్ మణికంఠ విజయం సాధించాడు. ఇక దీంతో మొత్తంగా నిఖిల్ క్లాన్ ఇప్పటికే 1,20,000 రూపాయల ప్రైజ్ మనీ గెలిచింది. దీంతో నిఖిల్ క్లాన్ ఖచ్చితంగా అతిపెద్ద ప్రైజ్ మనీ గెలిచిన క్లాన్గా నిలబడే అవకాశం ఉంది. మొత్తంగా మణికంఠ ఈ సీజన్లో మొదటి టాస్క్ గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.